క్రిందటిసారి కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక తప్పు దానికి కనీస ప్రతిపక్ష స్థానాన్ని రాకుండా చేసింది. ఏంటంటే కరెక్ట్గా ఎన్నికలకు ముందు, అంటే ప్రతిసారి కూడా దశాబ్దాలుగా 3-4 దశాబ్దాలుగా ఉత్తరప్రదేశ్లో రాయ్బరేలీ అమేది వాళ్ళ కుటుంబ నియోజకవర్గాల కింద ఉన్నాయి. అట్లాంటి దాంట్లో అమేది అంటే వాళ్ళ కంచుకోట లాంటిదన్న చోట అమేది నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న రాహుల్ గాంధీ వాయనాడ్ నుంచి కేరళ వెళ్ళి పోటీ చేయాలనుకోవడం, అది ముస్లింలు ఎక్కువగా ఉండే ఏరియాలో పోటీ చేయాలనుకోవడంతో దేశవ్యాప్తంగా ఒక సందేహం వచ్చింది. ఈయనే 2 చోట్ల పోటీ చేసే పరిస్థితి వచ్చిందంటే కాంగ్రెస్ ఏం గెలుస్తుందని. దాని ఇంపాక్ట్ అంతకుముందు కంటే ఒక 7 స్థానాలు మాత్రం ఎక్కువ వచ్చింది. టోటల్గా 54 స్థానాలు వస్తేనే ప్రతిపక్ష పాత్ర, 55 స్థానాలు రావాలి ప్రతిపక్ష పాత్రకి, 544 ఉన్నాయి కాబట్టి. కానీ 51 దగ్గర ఆగిపోయింది. ఈ దఫా మళ్ళీ సేమ్ కరెక్ట్గా ఎలక్షన్ల ముందు తప్పు చేస్తున్నారు. రాయ్బరేలీ నుండి పోటీ చేస్తూ గెలిచి క్రిందసారి కూడా అమేథీలో ఓడిపోయాడు రాహుల్ గాంధీ, కానీ రాయ్బరేలీలో సోనియా గాంధీ గెలిచింది. ఇప్పుడు రాయ్బరేలీ సీట్ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాల్సిన ఆవిడ కాస్త రాజ్యసభ సీటు తీసుకోవడంతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది. అధినాయకత్వమే ఆల్టర్నేటివ్లు ఎత్తుక్కుంటుంటే ఇంకా కింద వాళ్ళ పరిస్థితి ఏంటి? తద్వారా కాంగ్రెస్ బలహీనపడిందన్న సంకేతం జనంలోకి తీసుకువెళ్తున్నారు. మోడీ బలం కంటే కాంగ్రెస్ సోనియా బలహీనత ఇప్పుడు పెద్ద ఫెచ్చింగ్ అవుతుంది.